వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి చమురు నిల్వల్ని అమ్ముకోవచ్చు అని 30 రోజుల పాటు సమయం ఇస్తున్నామని అక్కడికి ఏదో ఇరాన్ చేతితోటి ఇరాన్ కన్నునే పొడిచేటువంటి విధంగా, తద్వారా అమెరికా లాభపడేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ వర్గాలు తెలియజేస్తున్నాయి. బట్ అది అంత ఫ్యాక్ట్ ఉందా అంటే ఇరాన్ దానికంటే కౌంటర్ ఇచ్చింది. అసలు మా దగ్గర నిల్వలు ఎక్కడున్నాయి, మేము మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి మేము చేయాల్సింది, మా దగ్గర నిల్వలేం లేవో ఎప్పుడో పంపించేసామని కౌంటర్ ఇచ్చింది. సరే, ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్కన కొన్ని చోట్ల నౌకలు ఆగిపోతున్నాయి. హర్మూజ్ జలసంధి దగ్గర నుంచి రావాల్సినటువంటివి అది క్లోజ్ చేస్తే మొత్తం ఇంకా ప్రపంచ వాణిజ్యం కూడా కుదేలైపోయినట్టే, గ్యాస్ కష్టాలు అయితే తప్పవు అన్నటువంటి వివరాలు తెలుస్తున్న నేపథ్యంలో అసలు ఏ దేశం ఎంత ఆయిల్ని వాడుతోంది అనేటువంటి వివరాలు చాలామందికి తెలియలేదు. సో ఇప్పుడు తెలుస్తున్నాయి ఎవరు ఎంత వాడుతున్నారు, ఏ దేశం ఏ విధంగా వాడుకుంటూ వస్తోంది అనేది. ద కంట్రీస్ దట్ కన్స్యూమ్ మోస్ట్ ఆయిల్ డైలీ ఇన్ బ్యారల్స్ అనేది చూస్తే ఒక రోజుకి వాడేటువంటి బ్యారల్స్ ఎన్ని వాడుతున్నారు. ఫస్ట్ ప్లేస్లో అమెరికా 19.12 మిలియన్ బ్యారల్స్. నెక్స్ట్ ప్లేస్లో చైనా 16.37 మిలియన్ బ్యారల్స్. ఆ తర్వాత మూడో స్థానంలో భారతదేశం ఉంది. అమెరికా చైనా కంటే తక్కువగా కేవలం 5.62 మిలియన్ బ్యారల్స్ మాత్రం మనకి రోజుకు అవుతాయి. అలాగే సౌదీ అరేబియా 3.92 మిలియన్ బ్యారెళ్ళు, రష్యా 3.85 బ్యారల్స్, జర్మనీ 2.05 మిలియన్ బ్యారల్స్, కెనడా 2.33 మిలియన్ బ్యారల్స్, బ్రెజిల్ 2.58, కొరియా 2.89, జపాన్ 3.24, ఇరాన్ ఇవన్నీ కూడా ఏంటంటే బిలో 2 మిలియన్ బ్యారల్స్ వాడేటువంటి కంట్రీస్లో ఇరాన్, మెక్సికో, ఇండోనేషియా, సింగపూర్, ఫ్రాన్స్, అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్, యూకే, తుర్కీ, ఆస్ట్రేలియా, మలేషియా, ఇరాక్ అండ్ తైవాన్ ఇవన్నీ ఏంటంటే మలేషియా, అలాగే ఇరాక్, తైవాన్ ఇవన్నీ 1 మిలియన్ బ్యారల్స్ కంటే తక్కువగా వాడేటువంటి కంట్రీస్. సో ప్రపంచంలో ఉన్న ఆయిల్ మొత్తం అంతా కూడా తీసుకెళ్ళి అమెరికా వాడు తాగేస్తున్నాడు ఫస్ట్ ప్లేస్లో. ఆ తర్వాత వాడు చైనా ఉన్నాడు, మూడో స్థానంలో మనం ఉన్నాం. సో ఎక్కడ ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ లేకుండా పోతుంది? వాడి దగ్గర నిల్వలు ఉన్నాయి. అమెరికా దగ్గర నిల్వలు అనేవి చాలా స్పష్టంగా ఉన్నాయి. వాడు ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు, వాడేమీ డిగ్గింగ్ చేసి ఆయిల్ని బయటికి ఎక్కువ తీసుకురావట్లేదు. అవి చెయ్యాలి ఎప్పుడు అంటే ప్రపంచం అంతా ఎడారైపోయిన తర్వాత, అప్పుడు మనం బతికేటప్పుడు హ్యాపీగా మనం తవ్వుకుని చేయొచ్చు. ముందు అందరూ చచ్చిపోయి ఉండి ఆ తర్వాత మనం చావచ్చు అనేటువంటి ఒక పంథాలోటి ఆయన వెళ్తున్నాడు అనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇక గ్యాప్స్ ఎలా ఉన్నాయి, ఎల్పిజి ప్రైసెస్ అనేది కూడా దీనికి సంబంధించి ఒక లిస్ట్ వచ్చింది. ఎల్పిజి ప్రైసెస్కి సంబంధించి ఈ మొత్తం బ్యారెల్కి ఎలా ఉన్నాయి అనేది. గ్రీస్లో $223.4 ఒక బ్యారెల్కి గ్యాస్, ఎల్పిజి గ్యాస్కి. అలాగే ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చేసరికి 202.6, యూకే 192.3, కెనడా 146.4, సౌత్ కొరియా 122.3, తుర్కీ 108.8, ఇండియా 103.1. ఒక బ్యారెల్కి వచ్చేసరికి $103 మనం ఖర్చు చేస్తున్నాం. అలాగే ఆస్ట్రేలియా 66.7, రష్యా 61.7, సౌదీ అరేబియా 46.2. ఇవి టాప్ 10 కంట్రీస్గా ఎల్పిజి ప్రైసెస్ ఇన్ US డాలర్స్ ఆయిల్ బ్యారెల్ని తీసుకున్నట్టయితే. సో దీంతో మనకి ఖచ్చితంగా ఇబ్బంది. ఇలా ఉంది మనకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం దాని మీద, భారతదేశం వినియోగం ఎలా ఉంది అని చూసినప్పుడు 3rd లార్జెస్ట్ కంట్రీగా మనం ఉన్నాం దీనికి కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళు కొన్ని సాంప్రదాయ పద్ధతుల్లో కూడా వాళ్ళు చేసుకుంటుంటారు. ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ దాంతో కూడా చేసుకుంటారు. ఇండక్షన్ స్టవ్స్ ఇవన్నీ ఉంటే గ్యాస్ వాడకం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన దగ్గర పెట్రోల్, డీజిల్ అంటాం, యూఎస్లోనేమో గ్యాస్ ఫిల్లింగ్ అంటారు వాళ్ళు, పెట్రోల్ని డీజిల్ని. అది ఒకటి. సో ఇది ఓవరాల్గా ఎవరెవరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో వీళ్ళిద్దరూ మొదలుపెట్టారు యుద్ధం. అయితే ఇంకేముంది, ఇరాన్ వేసేద్దాం, మొత్తం అంతా మన కంట్రోల్కి తెచ్చేసుకుందాం. వెనిజులా అధ్యక్షుడు మదురోని ఏ విధంగా అయితే ఎత్తుకొచ్చామో ఖమేనీని కూడా అలాగే తీసుకొచ్చేసి అనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆపడం అయితే, యుద్ధం స్టార్ట్ చేయడం అయితే చేశారు, కానీ ఎలా ఆపాలో వాళ్ళకే తెలియడం లేదు. ఆభిజాత్యం, ఈగో, మేము తగ్గం, ఎందుకు తగ్గాలి, ఇరాన్ ఎప్పటికైనా నాశనం అయిపోవాల్సిందే అనేటువంటి పట్టులో ఉన్నారు తప్ప ఇరాన్ని ఏమీ చేయలేకపోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టం. చూద్దాం ముందు ముందు ఇంకా వాడకం ఎలా ఉంటుంది, మనకు వచ్చేటువంటి వాటాలు ఎలా ఉంటాయి, మన దగ్గర ప్రైసెస్ మళ్ళీ ఎలా పెరుగుతాయి, ఇవన్నీ కూడా చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.